తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది. చాలా సింపుల్ హెల్తీ రెసిపీ అండి. అందుకే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు అద్భుతమైన రెసిపీ చేసి చూపించబోతున్నానండి. అందుకే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. కడాయిలో ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వేడెక్కనివ్వండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు యాడ్ చేసుకోండి. ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోండి. 2 ఎండుమిరపకాయలు, ఇవి ఒక 10 సెకండ్లు వేగనివ్వండి. ఒక బంచ్ కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్న తోటకూరని యాడ్ చేసుకోండి. ఇది పెరుగు కూర అంటారండి దీన్ని. ఒక 8 కట్టలు తీసుకొచ్చాను. ఆ 8 కట్టలు చక్కగా క్లీన్ చేసి కట్ చేసుకుంటే ఇప్పుడు మీకు చూపించిన క్వాంటిటీ వచ్చిందనమాట. ఈ కర్రీ చాలా హెల్దీ రెసిపీ అండి. మన కంటికి చాలా మంచిది తోటకూర. తోటకూర రెగ్యులర్గా తినటం వల్ల మనకి కంటి సమస్యలు రాకుండా ఉంటాయి. దీన్ని చక్కగా ఒక చిన్న మీడియం సైజ్ మంట మీదే దీన్ని చక్కగా మగ్గనివ్వాలన్నమాట. ఇదంతా చక్కగా మేగడలాగా అయిపోయేలాగా కుక్ చేసుకోవాలి. అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట కర్రీకి. ఇప్పుడు తోటకూర చక్కగా మగ్గింది కదండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. పసుపు వల్ల మనకు పచ్చివాసన రాకుండా ఉంటుందన్నమాట. ఇది కూడా చక్కగా బాగా మగ్గనివ్వాలి. అదంతా చక్కగా మేగడలాగా అయిపోవాలి. అప్పుడే మనకి టేస్ట్ అనిపిస్తుంది అన్నమాట. ఫ్రెండ్స్, చక్కగా మగ్గిపోయింది కదా. ఈ స్టేజ్లో మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఆకుకూరలు ఎప్పుడైనా సాల్ట్ తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే అందులో సాల్ట్ కంటెంట్ ఉంటుంది. జాగ్రత్తగా చూసి వేసుకోకపోతే కూర కషం అయిపోతుంది అన్నమాట. అందుకనే ఉప్పు తక్కువ వేసుకోవాలి ఆకుకూరలు ఎప్పుడైనా సరే. కారం కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. కారం యాక్చువల్గా ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. పచ్చి కూరలో అయితే కారం వేయరనమాట. దీన్ని ఒక్కసారి కలిపేసుకుని ఒక 5-6 సెకండ్లు ఆ కారంతో మగ్గనివ్వండి. ఇప్పుడు సైడ్ నుంచి కొద్దిగా ఆయిల్ పైకి వస్తుంది కదండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకోండి. ఒకసారి దీన్ని కలిపేసుకుని మూత పెట్టుకుని చిన్న మంట మీద చక్కగా మగ్గనివ్వండి. ఆ వాటర్ అంతా డ్రై అయిపోయి ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడకనివ్వండి. ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది తోటకూర ఫ్రై. చూడండి, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఆయిల్ పక్క నుంచి వస్తుంది కదా. చక్కగా వేడివేడి అన్నంలో ఈ తోటకూర ఫ్రై చేస్తుంటే అద్భుతంగా ఉంటుంది అన్నమాట. కూర కొద్దిగా ఉన్న రైస్తో బాగా కలుస్తుంది మనకి.